బాగానే ఉందమ్మా, బాగుంది. అన్ని పెడుతున్నారు, చాలా బాగుందమ్మా. ఇప్పుడు పథకాలు అంటున్నారు కదా, పథకాలు ఎంతవరకు అమలైనవి మీకు తెలిసిన వరకు? 4 అయినాయి అమ్మ. ఏమేంటి అమలైనవి? ఇదేనమ్మా ఈ గ్యాస్ బండలు అయినాయి, ఇంకా మరి అమలైంది. మళ్ళీ ఈ పింఛన్లు వాళ్ళకి పెంచారు. నాకంటే నేను మున్సిపాలిటీలో చేస్తానమ్మా, నాకు మున్సిపాలిటీలో వచ్చింది నాకు పింఛను. నాకు తెలియదమ్మా అది. బాగుందమ్మా, చాలా బాగుంది. పూరి ఎత్తున్నారు, సోమవారం మధ్యాహ్నం ఇదే బిర్యానీ పెడుతున్నారు, అన్నీ బాగుందమ్మా క్యాంటీన్లో. అవుతాయి అమ్మ, అవుతాయి, చేస్తాడు, అన్నీ చేస్తాడమ్మా. బాగా లాక్కొస్తున్నాడు. ఒక దెబ్బకే పెంచాడు అమ్మా పింఛన్ వాళ్ళకి కూడా 1000 రూపాయలు. ఆయన 5 సంవత్సరాలకే 250 కాడికి ఒక 1000 రూపాయలు పెంచాడు. బాగా చేస్తున్నాడు. ఏమోనమ్మా, రాదు. ఏంటంటే బాగా బాకీలు చేసేసి ఇది చేసి వెళ్ళిపోయాడమ్మా జనాలకి. అమ్మా అవన్నీ బాకీలు, అదంతా వెయ్యి కూడా బాగోలేదమ్మా. అయింది బాగుంది, బాగా చేస్తున్నాడు, బాగుంది. 5 రూపాయలు భోజనం పోయినా అన్న క్యాంటీన్ బాగానే ఉంది. పర్లేదు, బాగానే ఉందమ్మా. ఒకప్పుడు కంటే ఇప్పుడు బాగానే ఉంది. ఒకప్పుడు అంటే చాలా కష్టం ఉండేది, ఇప్పుడు పర్లేదు. అది మేము టైప్ ఇస్తాం. లేదమ్మా, దొరుకుతుందమ్మా. 3 వస్తాయమ్మా, సంవత్సరం 3. పింఛన్ అంటే పెద్దవాళ్ళకి అందుతుందమ్మా, ఒక అందుతుంది, 4000 అందుతుంది. జగన్ వచ్చేది లేదమ్మా, లేదమ్మా, ఇంకా వచ్చేది లేదమ్మా. ఆయన వస్తే ఇది కూడా తీసేస్తారు, క్యాంటీన్ కూడా ఉండదు. ఇంకా ఎక్కువ అయిపోయామ్మా. ఇక ఇంకా తిన్నా కూడా ఉండేది కాదు. పర్లేదు, బాగానే చూసారమ్మా. ఇంటింటికి వచ్చి బాగానే చూశారు. ఇల్లు ముడిపోయిన కూడా అసలు నోటెంట్ లేదు. అంటే రైతు భరోసాకి మాకు మా ఫాదర్ మీద ఉంది పొలం. గదోట గ్యాస్ బాండ పెట్టి వచ్చిన తర్వాత నేను వచ్చి 10 రోజులు అవుతుంది. ఇంటికి అయితే వెళ్ళా. మాకు పెరకూరపడిన మా నియోజకవర్గం అచ్చంపేట. అది అచ్చంపేట బాగానే ఉంది, ఇప్పటికి బాగానే ఉంది. దాంట్లో తిరగలేదు. డబ్బు లేక ముందు రైతు భరోసాలు పడితే కదా అందరూ సంతోషంగా ఉంటారు. మాకు రాకపోవచ్చు. వచ్చిన తర్వాత మా పొలం వేరే వాళ్ళ మీదకి వస్తుందమ్మా. అది మా నాన్నగారు ఉన్నప్పుడు కాంచి మోసం చేశారు. 2 ఎకరాల పొలం ఉంది, ఆల్నామలు పంచుకున్నారు. వేరే వాళ్ళ పేరు మీద వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు చేయించుకోవాలి. ఎలా చేయించుకోవాలి? నేను చంద్రబాబు కలవాలో, లోకేష్ పవన్ కళ్యాణ్ కలుతాను. వాళ్ళకి పెన్షన్ అవుతుంది అమ్మ. ఆధార్ కార్డులను 42 సంవత్సరాలు ఉంటాయి, నా కొంటకి 50 సంవత్సరాలు ఉంటాయి. అదేం చేయట్లేదు, తీసేస్తాం అన్నారు. అది తీసేస్తే కష్టం పని చేసుకోలేకపోతున్నా. ఆధార్ కార్డులో పోయి తక్కువ పడదు. దాని ఇంటర్మీడియట్ చదువుకున్నా. ఇంటర్మీడియట్ చదువుకుంటే 10వ తరగతి సర్టిఫికేట్ తినాలన్నా ఇంటర్మీడియట్ చదివా. 10th క్లాస్ వచ్చి అచ్చంపేట చదివా. ఆడ సర్టిఫికేట్ లేదన్నా, రేడ లేదన్నా రాసిచ్చారు. దాన్ని ఇప్పుడు నేను చేయించుకోవాలంటే 2000 దాకా ఖర్చు అవుతుంది. అది జగన్ ఉన్నప్పుడు చేయించా. చివరికి ఇది వచ్చింది 42 సంవత్సరాలకి పెన్షన్ వచ్చింది జగన్ ఉన్నప్పుడు. నేను మార్పించుకోవాలి. ఆ పెన్షన్ తీసేస్తే నా వల్ల ఏం కాదు. అది పొలం మాత్రం ద్రణంలో ఉండవు. మా తమ్ముడు చచ్చిపోయాడు. ఆ పొలం మా పేరు మీద మార్పించుకోవాలంటే లోకేష్, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే మాకు. లేకపోతే మేము ఆర్థికంగా దెబ్బతిన్నాం. 4000 సంపాదించే కెపాసిటీ మాకు లేదు. ఏ రోజు 200 ఖర్చు సంపాదించుకుంటే ఆ రోజు ఖర్చు పెట్టుకున్నాం. మిగిలిపోవట్లేదు. మా పక్కా పల్లెటూరు పెదకూరపల్లి నియోజకవర్గం అది.